నా చేతిలో ఉన్నది చూసారా, ఈ ప్రతిమను అనమాట. ఇప్పుడు మనం షర్ట్ పాకెట్ మీద అయితే వెయ్యాలి. సో దీన్ని అయితే నేను డిజైనింగ్కి అయితే ఇచ్చానండి. 3 డేస్ అయితే అయిందనమాట డిజైనింగ్కి ఇచ్చి. వాళ్ళైతే నాకు నిన్న ఆల్రెడీ ఒక ప్రూఫ్ పంపించారు. కాకపోతే అందులో ఏంటంటే శంకు చక్రాలు అవి చిన్నగా ఉన్నాయన్నమాట. ఫేస్ కూడా అంత క్లియర్గా లేదు. సో అందుకని మళ్ళీ వాళ్ళకి చెప్తే దాన్ని అయితే కొంచెం సెట్ చేసి ఈ రోజు అయితే పంపించారనమాట. ఇప్పుడు దీన్ని నేను పెన్ డ్రైవ్లో ఎక్కించి ఇప్పుడు డైరెక్ట్ షర్ట్ మీద అయితే వేయట్లేదండి. ఎందుకంటే ఇది కస్టమరు సెంటిమెంట్గా వాళ్ళ గృహప్రవేశం కోసం అని చెప్పి ఆయన పట్టు షర్ట్ మీద అయితే వేయించుకుంటున్నారనమాట. సో డిజైన్ ఏమన్నా కొంచెం అటు ఇటు అయిందనుకోండి అస్సలు బాగోదు కదా. సో అందుకని నా దగ్గర ఉండే షైన్ క్లాత్ మీద ఈ డిజైన్ అయితే ఒకసారి ట్రయల్ కోసమని వేస్తున్నాను అనమాట. నేను ఇచ్చే కలర్స్ అవి కాంబినేషన్ అది సెట్ అయిందా లేదా, సేమ్ మనకి ఏదైతే ప్రతిమ ఇచ్చారో స్వామివారి ప్రతిమ ఏదైతే మనకి ఇచ్చారో సేమ్ అలాగే ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడు డైరెక్ట్ షర్ట్ మీద వేద్దాము అని చెప్పేసి అయితే నేను ఇలాగా ఈ క్లాత్ మీద అయితే వేస్తున్నాను అనమాట. ఇంచుమించుగా అంతా అయితే బాగానే వచ్చింది. సో ఈ డిజైన్ చేయడానికి అయితే మనకి 300 అయితే తీసుకున్నారండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిజైనర్ నెంబర్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. డిజైనర్ నెంబర్ అయితే నేను మీకు పెడతాను. డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వర్క్ ఫినిష్ అయిన తర్వాత అయితే చూడాలి. సో ఇదిగోండి అయిపోయింది, వర్క్ త్వరగానే అయిపోయింది. కాకపోతే ఏంటంటే నాకు అనిపిస్తుంది మొత్తం అంతా తయారైన తర్వాత ఇక్కడ పైన ఇలాగా రౌండ్గా వచ్చిన దగ్గర రెడ్ కలర్ ఫ్లవర్స్ లాగా గీతల్లాగా డిజైన్ వచ్చింది కదండి, అవి కూడా గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. మీరేమంటారో కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో మీరు చెప్పండి. నేను మార్నింగ్ మీ అభిప్రాయాలు అంటే మీరు కామెంట్ చదివిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపో